ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్దాం ఒకసారి. అక్కడ రాజకీయంగా ఎంత హాట్‌గా ఉంది. ఎండలు అలాగే ఉన్నాయి, రాజకీయం అలాగే ఉంది అక్కడ. అవునవును. అయితే సర్వేలు చూస్తే గంటకో సర్వే రిలీజ్ అవుతుంది. ఏం సర్వేలు ఏంటో. ఒక సర్వే కంప్లీట్ టీడీకి ఎడ్జ్ చేస్తుంది, ఒక సర్వే కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తుంది. అసలు ఏ పార్టీ అక్కడ ఎడ్జ్లో ఉంది, ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి? ఈ సర్వేలు పెద్ద బిజినెస్ అండి. ఓకే. ఎందుకంటే సర్వేలు అంటే నాకు ఇంత స్టాఫ్ కావాలి, ఇంత మెషినరీ కావాలి, ఇంత నెట్వర్క్ కావాలి, ఇంత ట్రాన్స్పోర్ట్ కావాలి, ఇంత బలగం పనిచేయాలని చెప్పేసి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళే బాగా ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారని చెప్తారన్నమాట. మన ప్రశాంత్ కిషోర్ ఎలాగో వీళ్ళు అంతే, అంతకంటే ఎక్కువ కాదు. అయితే ప్రశాంత్ కిషోర్ కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ సక్సెస్ అయ్యాడు అన్నమాట. ఆయన అదృష్టం బాగుండి. ఇక్కడి వీళ్ళ సర్వేని నేను నమ్మనండి. ఎందుకంటే శాంపిల్స్ అంటారు, ఎక్కడ శాంపిల్ తీసుకుంటారు, ఎవరు మీతో నిజాయితీగా మాట్లాడతారు? అంతే, ఏమీ లేకుండా మీ ఊహాగానమే కదా. నిజంగా మీ సర్వేలే నిజమైనట్టయితే 10,000 కోట్ల రూపాయలకి మిమ్మల్ని కొనుక్కుంటారు. అది అందువల్ల అదంతా కేవలం అది దాన్ని ఏమంటారు, ఊహాగానమే తప్ప యథార్థాలు కాదండి. ఇకపోతే నేను ఈ మధ్యకాలంలో అంటే మన మిత్రులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, నేను ఉత్తరాంధ్ర నుంచి మధ్యలో విజయవాడలో సార్ దిగాను, తర్వాత మధ్యలో సూర్యాపేటలో దిగాను, కారులో వస్తుండగా మధ్యలో దిగుతాం కదా. ఇలా దిక్కుంటూ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కొంతమంది ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ జగన్ వైపు ఉన్నారండి. ఎందుకున్నారంటే 45 ఏళ్ళకే 18,000 ఇస్తున్నారు. ఇంతవరకు కన్నవారు, ఒక ఆడబిడ్డ ఉందంటే ఆడబిడ్డకి కన్నవారు కూడా ఇవ్వలేరు కదండి. 18,000 ఎక్కడ ఇస్తారు మీకు? అలాగే అమ్మఒడి కానీ, ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే మెయిన్ ఈ ముసలాళ్ళు ఏంటంటే దిక్కు దివానా లేకుండా పాపం అలాగా అక్కడ దేవుడి వైపు చూస్తున్న వారికి నిజంగా దేవుళ్ళలాగా 1వ తారీఖు మార్నింగ్ బెల్ల కొట్టి తలుపులు తెరవగానే 1వ తారీఖు నాడు వాళ్ళు పెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడండి. అది చాలా ఎదురున్నారనుకోండి, 2 పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళకి. రెండో వాళ్ళకి చెయ్యి చాచకుండా బ్రతికిస్తున్నారు వాళ్ళు. అది మాత్రం ఇంతవరకు ఇంతవరకు అందరూ అమలు చేసే పథకాల్లో మాత్రం ఇది నెంబర్ 1 పథకం అండి. ఎందుకంటే 1వ తారీఖున ఇచ్చేస్తారు, ఇంటికి వెళ్ళి ఇస్తారు. కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, వెళ్ళలేరు, ఎవరిని బతిమైనా వాళ్ళు అక్కడ 1,90,000 ప్రశ్నలు వేస్తారు. కనుక ఈ కారణం చేత నాకు తెలిసి జగన్ని వదులుకోరు వాళ్ళు. ఎందుకంటే మీరు ఇస్తారా? ఇప్పుడు ఎంతైనా రాజకీయంగా మీరు మాట్లాడండి, కానీ ప్రజలకు చేస్తున్నటువంటి మేలుల గురించి మనం మాట్లాడితే ఇన్ని కోట్ల మంది మనకి సమాధానం చెప్తారన్నమాట. ఈ పథకాలు కానీ, ఈ ప్రజలకు చేస్తున్న మేలు కానీ, తర్వాత మిగతా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటూ వాళ్ళకి స్వేచ్ఛనివ్వడంలో కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక పాలు ఒకటే ఆల్మోస్ట్ ఒక 10% వీకంటే ప్రజల తాలూకు అండదండ ఉంటాయండి. వాళ్ళు బయట చెప్పరండి. కొంతమంది అంటున్నారండి, మీరెవర్రా మా దగ్గర రావడానికి, మీరు మాట్లాడద్దు, మాకు తెలుసు ఎవరికి ఏమో తెలుసు అంటున్నారు అన్నమాట. అంటే ప్రజల్లో కూడా అంటే తిరుగుబాటు తత్వం వచ్చింది. ఎవరి వల్ల మనం లబ్ధి పొందుతామో వాళ్ళు నిలబెట్టుకునే తత్వం వచ్చింది వాళ్ళు. అది